కడప జిల్లాకి ఆల్రెడీ మన ఏపీ డెప్యూటీసీ మీద వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ఎంపీడీఓ పైన జరిగిన ఒక ఘటన పైన ఆయన చాలా సీరియస్ స్పందించారు. అది కూడా ఎవరో కాదు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు దాడి చేశారు. అయితే ప్రజెంట్ ఆయన కడప జిల్లాలో పర్యటిస్తున్నాడు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబు అనమాట ఈయన పేరు. ఆయన మీద వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దాడి చేశారు. అయితే అసలు ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పదవిలో ఉన్నాడు, ఎంపీడీఓ పదవిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద మీరు ఎలాంటి సంబంధం లేని వాళ్ళు వచ్చి ఎందుకు దాడి చేస్తారు? సో అదే దాని గురించి ఇప్పుడు అధికారులందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు అనమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు చాలా సీరియస్ అయ్యాడు దీని మీద. ఇప్పుడు నార్మల్ గా వేరే వ్యక్తి మీద, ఒక కార్యకర్త మీదనో ఏదో ఒక దాడి చేశారంటే దానికి ఒక అర్థం ఉంది. ఏదో అనుకున్నారు మీరు, కార్యకర్తల మధ్య వివాదాలు వచ్చి అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంపీడీఓ మీద, ఒక పదవిలో ఉన్న వ్యక్తి మీద మీరు ఏ విధంగా దాడి చేస్తారు అనే విధంగా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయిన అనమాట. ఆయనకు కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి కూడా అధికారులన్నా అంటే చాలా ప్రేమ అనమాట. ప్రేమ అని చెప్పలేం, దాన్ని ఒక విధమైనటువంటి నమ్మకం. ఆయనకంటూ సపోర్ట్ చేసి ఆయన వెంటే ఉన్నందుకు ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. ఇంకోటి అది కూటమి ప్రభుత్వం టీడీపీ పార్టీ వాళ్ళైనా కానీ ఏ పార్టీ, ఇప్పుడు ఆయనకు సంబంధించిన పార్టీ వాళ్ళకి అయినంత మాత్రం ఆయన డిఫరెంట్ గా రియాక్ట్ అవ్వదు. 3 పార్టీలలో ఎవరికైనా ఇంతే రియాక్ట్ అవుతాడు. ఒకవేళ వీళ్ళే తప్పు చేస్తుంటే వీళ్ళ మీద సీరియస్ అవుతాడు. కానీ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఆయన ఒక పదవిలో ఉన్నాడు. సరే ఏదైనా తప్పు మాట్లాడినప్పటికీ సరదాగా అంటే దాన్ని కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ మీరు డైరెక్ట్ గా వచ్చి ఇటు విధంగా దాడి చేయడం ఏంటనేది చాలా సీరియస్ అనమాట. వాళ్ళు ఏంటంటే గత ప్రభుత్వ హయాం నుంచి కూడా చూసాం మనం. అసలు వాళ్ళ తప్పున్నా కూడా ఎదుటి వాళ్ళ మీద వేసి వాళ్ళ మీద వేయడం కానీ ఇలాంటి వాటిలో ఫస్ట్ ఉంటారనమాట. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాలూకా మరకలు అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంత నెలలు గలుస్తున్నప్పటికీ కూడా ఎందుకు తొలగడం లేదు? ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారో, మీరు అధికారులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎంపీడీఓ మీద ఎందుకు దాడి జరిగింది, మీరు దానికి గల కారణాలు తెలుసుకొని తొందరలోనే అతి త్వరలో 2-3 రోజుల్లోనే నాకు ఒక నివేదిక సమర్పించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక అధికారి మీద, ఒక అధికారిక పదవిలో ఉన్న వ్యక్తి మీద దాడి జరిగింది. సో దానికి కారణాలు ఏంటి, మీరు ఎందుకోసం దాడి చేశారు, ఏదైనా రీజన్ ఉందా, దాన్ని గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పండి, ముందు నిలబడండి. ఈ విధంగా వచ్చి దాడి చేసి మేము వెళ్ళిపోతామంటే అసలు కరెక్ట్ గా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇలాంటివన్నీ కామన్. అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఆపోజిషన్ వాళ్ళు చేశారా, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు చేశారా, కొట్టుకోవడం వాళ్ళ పార్టీలోనే ఎక్కువ జరిగింది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే లేదు అన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా కోపం అయితే ఉంటది. కానీ అట్లా మరి ఆయనని ఇంటి మీదకి వచ్చి మరి కొట్టడం అనేది కరెక్ట్ గా చాలా మంది అభిప్రాయం. ఇంటి మీద కూడా కాదు, ఫస్ట్ ఇక్కడ ఆఫీస్ కి వచ్చి దాడి చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తే అక్కడ కూడా. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు అది ఎవరైనా కావచ్చు, మంచి చేస్తే ఓకే సపోర్ట్ చేస్తాడు, చెడు చేస్తే దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని అపోజ్ చేస్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఆ పదవిలో ఉన్నారు, మన పార్టీలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా కూడా మేము ఊరుకుంటామంటే అది పవన్ కళ్యాణ్ కాదు. ఆయనకున్నటువంటి సిద్ధాంతాలు, ఆయన ఇక్కడ ఏం మాట్లాడతాడని పర్ఫెక్ట్గా ఆయనకు తెలుసు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన సినిమా నుంచి వచ్చాడు, రాజకీయాలు ఏం తెలుసు ఆయనకి, ఇక్కడ ఏం లేదు, ఆయనకు రాజకీయాలు పర్ఫెక్ట్గా తెలుసు. నిజం చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా అంత అనుభవం ఉన్నట్టు ఎవరు కూడా పరిపాలన సాగిస్తలేరు. ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ పరిపాలన తీరుకు. ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆంధ్ర చంద్రబాబు నాయుడు షాక్ అవుతున్నాడు పరిపాలన తీరుకు. అరే పవన్ కళ్యాణ్కి ఇన్ని తెలుసా, ఇన్ని రోజులు సినిమాలు చేసుకుంటా ఉన్నాడు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ మూలన ఏం జరుగుతుంది, ఏ విధంగా తెలుసు అని చాలా మంది షాక్ అవుతున్నారు. దానిపైన ఆయన ఒక అవగాహన ఉండే ఆయన ఈ స్టెప్ తీసుకున్నారు. ఈ 10 సంవత్సరాలు ఆయన చాలా అనాలిసిస్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చారు. కానీ మరి చూద్దాం ఏ స్టేజ్ వరకు వెళ్తుంది. ఆ ఎంపీడీఓకి ప్రెసెంట్ అయితే ఆరోగ్యం బాగానే ఉంది. అధికారులందరూ కూడా ఆయన స్ట్రిక్ట్ గా వార్నింగ్ చేశాడు. ఇక్కడ ఖచ్చితంగా ఈ ఎంపీడీఓ మీద జరిగిన దుర్ఘటనకు దాడికి కారణాలు ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని తొందరలో నాకు నివేదిక సమర్పించాలి. నేను మాత్రం అస్సలు ఊరుకోను. ఒక అధికారి మీద ఎందుకు దాడి చేస్తారనే విషయం మీద చాలా సీరియస్ అయ్యాడు. చూద్దాం మరి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని.